Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. వ్యూవర్స్, ఈ వీడియో చేయడానికి నాకు సిగ్గు అవుతుంది. రీసెంట్గా మన దుబాయ్లో ఒక ఈవెంట్ లోపల కేరళియన్స్ అంతా వదిలే కలిసి మన పాకిస్తాన్ క్రికెటర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో పాటు హర్షధ్వానాలు చేసినటువంటి వాళ్ళ యొక్క వీడియో చూస్తుంటే నా రక్తం సలసల మసులుతుంది. మరి ప్రపంచం లోపల ఎక్కడ లేని దేశద్రోహులు మన ఇండియా, ముఖ్యంగా ఈ కేరళియన్స్, వీళ్ళకి ఏమైందో అర్థమైతలేదు. ఆపరేషన్ సింధూర్ చేసి వాళ్ళు వాళ్ళ సైన్యానికి సపోర్ట్ చేస్తే మరి వీళ్ళు మనకు యాంటీగా ఉన్నటువంటి యొక్క పాకిస్తానీలను తీసుకొచ్చి వీళ్ళు సపోర్ట్ చేయడం ఏంటి? అసలుకి న్యూస్ వింటుంటేనే ఎంత ఎంబారెసింగ్గా ఉంది. అసలుకి దేశభక్తులున్న దేశమా, దేశద్రోహులు ఎక్కువ ఉన్న దేశమా అర్థమవుతలేదు. అసలుకి ఈ కేరళియన్స్కి ఏం పోగలం దాపురించిందని చెప్పేసి ఆఫ్రిది కానీ వాడిని పిలిచి అక్కడ వాళ్ళతో పాటు కేరింతలు కొట్టిండ్రు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు మాత్రం అరెస్ట్ చేయరు. కానీ ఎక్కడో మహారాష్ట్ర లోపల ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడని చెప్పేసి షర్మిష్ఠా వనులని వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పోలీసులు మహారాష్ట్రకు వచ్చి అరెస్ట్ చేస్తే మహారాష్ట్ర పోలీసులు మా చేతులకు గాజులు వేసుకుని కూర్చుంటారా? తను ఈ ఆపరేషన్ సింధూరుగా అనుకూలంగా మాట్లాడి ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడి తర్వాత క్షమించామని చెప్పేసి కూడా పోస్ట్ పెట్టింది. అట్లాంటి అయినా కానీ 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటువంటి యొక్క వెస్ట్ బెంగాల్ పోలీసులు మమతా దీది ఎవరికి దీది అది కానీ మమతా బేగం అటు నుంచి వచ్చినటువంటి పోలీసులు అరెస్ట్ చేస్తుంటే మరి మహారాష్ట్ర పోలీసులు ఏం చేస్తారు? చేతిలో గాజులు వేసుకున్నా ఆ చేతిలో గాజులు పసుపు అనేది వీళ్ళకి ఇవ్వాల ముందు ఎట్లా అరెస్ట్ చేయనిచ్చారు? ఇప్పుడు ఎవడైతే కంప్లైంట్ ఇచ్చిండో వాడి యొక్క ట్వీట్లు పోస్ట్ చూసిండ్రు. అసలుకి వాడు ఎంత బ్రూటల్గా మన మతం పైన, హిందూ దేవుళ్ళ పైన వాడు పోస్ట్ పెట్టిండో వాడి పోస్టులకు స్పందించదు. ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి ఆమెకి ఏమైనా అయితే దేశం మొత్తము అల్లర్లో అయితే అట్టుతుంది. ఈ షర్మిష్ఠా గురించి స్టోరీ వింటుంటేనే ఎంతో బాధాకరంగా ఉంది. సరే, తను ఆపరేషన్ సింధూరుగా సపోర్ట్గా పెట్టింది సరే అన్నది, తను వేరే మతానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తను తప్పైందని కూడా చెప్పింది కదా, ఒప్పుకుంది కదా. ఆమె ఏదో పెద్ద క్రిమినల్ని అటాక్ చేసినట్టు పట్టుకున్నట్టు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి మహారాష్ట్రలో కూడా అరెస్ట్ చేయడం ఏంది? ఇది చాలా వింటుంటేనే ఎట్లా అనిపిస్తుంది అంటే సెక్యులర్ భావం అనేది మనకు అని వాళ్ళకు లేదా? ఎంతమంది ఎన్ని వీడియోలు చూస్తుంటే సోషల్ మీడియా లోపల హిందూ ధర్మం పైన ఎంత అకృత్యాలు, అమానవీయ చర్యలు పోస్టులు పెట్టి ఎంత ఘోరంగా విమర్శిస్తారు. అంటే హిందువులకు ఇది వర్తించదా? ఒక అమ్మాయి ఈ విధంగా మాట్లాడితే 100 కిలోమీటర్ దూరం వచ్చి చేతిలో గాజులు వేసుకొని చీరలు కట్టుకొని పసు పెట్టుకున్న వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకోపోయారు. ఇప్పుడు ఆమెకు అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ఏం నమ్మకం కదా? ఈ విషయాన్ని సీరియస్గా అందరూ ఆలోచన చేయాలి. మన లోపల కూడా మార్పు వచ్చినప్పుడే మనం కూడా దీనికి ఖచ్చితంగా ప్రతిస్పందించాలి. సోషల్ మీడియా లోపల కూడా ఎవరు ఈ విషయం మాట్లాడతలేదు. ఏదో పనికి మాలిన వీడియో పెడితే స్పందించడం కాదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు చచ్చారా? స్పందించండి. మీ స్పందనే తనకి రక్ష. తనకు ఏమన్నా అక్కడ జరిగిందనుకో ప్రాబ్లం అవుతుంది. అది అందరూ స్పందించండి, ట్వీట్స్ పెట్టండి. ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ దిగి రావాలి. షర్మిష్ఠాను సేవ్ షర్మిష్ఠా అని చెప్పేసి పోస్టు పెట్టండి. ఆల్ ఐస్ ఆన్ షర్మిష్ఠా. తను ఏం తప్పు చేయలేదు. తప్పు చేసిన దానికి, ఒకవేళ తప్పు చేసి ఉంటే కూడా తను క్షమించమని చెప్పేసి అడిగింది. ఎవడైతే ఆ పైన కంప్లైంట్ ఇచ్చినో వాని వీడియోస్ కూడా పోస్ట్లో కూడా ట్యాగ్ చేసి చూడండి. ఎంత ఎంబారసింగ్, ఎంత బ్రూటల్గా వాడు ఎంత ఘోరంగా వీడియోస్ పెట్టిండు. ఎక్కడో వెస్ట్ బెంగాల్ లోపల వాడు కంప్లైంట్ చేస్తే మహారాష్ట్ర వచ్చి అరెస్ట్ చేసింది. ఏ లెక్కతో, ఏ రైట్స్తో అరెస్ట్ చేసిండు? ఆయన మహారాష్ట్ర పోలీసులు ఏం చేసిండ్రు? అసలుకి ఎట్లా అరెస్ట్ చేసుకుని తను అంత దూరము తీసుకెళ్ళిచ్చారు? అసలుకి ఈ ప్రభుత్వాలు నిజంగా ఎట్లా చేస్తున్నాయి? ఈ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ని మొత్తం నాశనం పట్టించబోతుంది. తను ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఉన్న విషయం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వెస్ట్ బెంగాల్ మెల్లిమెల్లిగా బంగ్లాదేశ్ కోరలోకి వెళ్ళిపోతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఒక వర్గానికి తను కొమ్ము కాయడం, ఒక మతానికి తను కొమ్ము కాయడం, ఇంకో మతానికి ఈ విధంగా చేయడం అనేది తన యొక్క చర్యలు. అక్కడ ఏం జరిగినా ఎవరి హిందువులకు మాత్రం న్యాయం మాత్రం జరగదు వెస్ట్ బెంగాల్ లోపల. ఈ విషయాన్ని గమనించాలి. ఫస్ట్ ఏదో మతపరంగా నేను వీడియో పెడుతున్నాను కాదు. ఈ షర్మిష్ఠాను అరెస్ట్ చేయడం అనేది ఒక హాస్యాస్పదమో ఆశ్చర్యకరమైన విషయం. అసలుకి ఎక్కడ బెంగాల్, ఎక్కడ మహారాష్ట్ర, అక్కడ కేసు పెడితే ఇక్కడ అరెస్ట్ చేయడం ఇంత ఫాస్ట్గా స్పందించారు వీళ్ళు పోలీసులు. మరి అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఎలక్షన్స్ టైంలో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఎన్నో అకృత్యాలు చేసి, మారాభంగాలు చేసి, హిందువులపైన దాడి చేసి, నడి రోడ్డు లోపల చంపేసి, ఈ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు, ఈ తృణమూల్ కాంగ్రెస్ గుండాల యొక్క కబంధ హస్తాల్లో చిక్కున్నటువంటి ఈ యొక్క హిందువులు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం లోపల దీని యొక్క ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, ఇది హిందువుల నెత్తురు తాకుతున్నటువంటి రాక్షసి,
పట్టపగలే హిందువులను పట్టుకొని వాళ్ళ నెత్తురు తాగుతున్నటువంటి రాక్షసి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టి అక్కడ ఉన్న హిందువుల్ని కాపాడాలి. ఒక సైడ్ ఏమో బెంగాల్ లోపల ఏ విధంగా జరుగుతుంది, ఇంకో సైడ్ ఏమో కేరళియన్స్ ఏం చేస్తుంటారు, మనకు వ్యతిరేకంగా మా స్పీచ్ ఇచ్చినటువంటి పాకిస్తాన్ క్రికెటర్లను పిచ్చుకొచ్చి వీళ్ళు వాళ్ళతోని డ్యాన్సులు నృత్యాలు వాళ్ళని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తారు. ఎక్కడ పోతుంది దేశం మనది? దేశభక్తుల దేశమా, దేశద్రోహుల దేశమా? వీళ్ళు ఇట్లా చేస్తే మరి వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇండియాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పాకిస్తాన్ క్రికెటర్లను తీసుకొచ్చి ఏ విధంగా వాళ్ళతో వీళ్ళు చీఫ్ గెస్ట్గా తీసుకొస్తారు? దీనిపైన ప్రభుత్వం పట్టించుకోతే ఎవరు కేసు పెట్టారా? ఇట్లాంటి విషయాలు పట్టించుకోరు. కానీ ఏదో ఒక ఆడకూతురు ఏదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే మాత్రం 1500 కిలోమీటర్లు వచ్చి చేతిలో గాజులు వేసుకున్నటువంటి అడ్డగాడిదలు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోతారు షర్మిష్ట వనరుని, ఒక ఆడకూతుర్ని. షేమ్ ఆఫ్ యూ వెస్ట్ బెంగాల్ పోలీస్ అండ్ రిప్ వెస్ట్ బెంగాల్ పోలీస్ అండ్ రిప్ మమతా బెనర్జీ. స్పందించండి, ఇప్పటికైనా స్పందించండి, పోస్టు పెట్టండి.